రీడింగ్ అనేది పరీక్షల సమయంలో అవసరం కొరకు చదవడం కాదు. అది ఒక అలవాటుగా మారాలి. మోడర్న్గా ఉండడం అంటే చిరిగిపోయిన కొత్త జీన్స్ ధరించడం కాదు. క్రమశిక్షణ అంటే స్వేచ్ఛను కోల్పోవడం కాదు. చదవడం మానేసిన వారు కొత్త సబ్జెక్టు నేర్చుకోలేరని వ్యక్తిత్వ వికాస బోధకులు విశ్వశాంతి విద్యాలయం ప్రిన్సిపల్ పసుపులెట్టి నాగేశ్వరరావు పేర్కొన్నారు. సత్తుపల్లి ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు ఉన్నతంగా ఎదగడం, ఉత్తమ మార్కులు సాధించడం ఎలా అనే అంశంపై ఆదివారం మోటివేషన్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు ప్రధాన వక్తగా మాట్లాడుతూ గతంలో చదువుకొని వర్తమానంలో చదవకపోతే భవిష్యత్తులో చదువుకున్న నిరక్షరాస్యులుగా మిగలాల్సి వస్తుందని ఉపాధ్యాయులకు సూచించారు. సభకు నమస్కారం. ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి వచ్చేసినటువంటి ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు. గత 10 సంవత్సరాలుగా ఈ మోటివేషన్ క్లాసెస్కు నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరుగుతుంది. క్రమం తప్పకుండా వస్తున్నాను. ఈ అవకాశం కల్పిస్తున్నటువంటి సంక్షేమ వసతి గృహ అధికారులకు మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మనిషి తెలియజెప్పడం కోసం మాత్రమే నేను మీ దగ్గరకు వచ్చాను. మనిషి పుట్టినప్పటి దగ్గర నుంచి చివరికి జీవితం ముగించేటటువంటి వరకు మన యొక్క పద్ధతి, మన యొక్క విధానం ఎలా ఉండాలి అనే అంశం గురించి మీరందరూ కూడా స్ట్రైట్గా కూర్చొని వెన్నెముక తినక పెట్టుకొని దిక్కులు చూడకండి. రైట్. ఇక్కడ ప్రభుత్వం మీకు ఒక్కొక్క వసతి గృహ విద్యార్థికి సంవత్సరానికి 1,20,000 రూపాయల వరకు ఖర్చు చేస్తుంది. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ డబ్బులు ఎవరి జేబుల నుంచి వస్తున్నాయి? ఇవి ప్రజల డబ్బులు. ఇక్కడ చాలా మంది ఆఫీసర్స్ ఉన్నారంటే వీళ్ళందరి శాలరీలు కూడా 30% కట్ అవుతుంది. అవునండి, 30% వీళ్ళందరికీ కూడా రిబేట్ అవుతుంది. ఇట్లా ప్రజల దగ్గర అనేక రూపాల్లో పన్నులు వసూలు చేసి ఆ డబ్బులు కూడబెట్టి ఆ డబ్బులతో మనకి సంక్షేమ పథకాలకి ఖర్చు చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, లేకపోతే అదంతా కూడా వృధా అవుతుంది. ఈ సమాజానికి విద్య వైద్యం ఇవి 2 కళ్ళు లాంటివి. ఇవి నిర్లక్ష్యం చేయకూడదు. అందుకనే ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం విద్యకు 15% నిధులు కేటాయిస్తానని చెప్పింది. ఎందుకంటే ఒక సమాజం, ఒక దేశం అధోగతి పాలు కావాలంటే, ఒక దేశం పతనం కావాలంటే ఏమి అవసరం లేదు. అణుబాంబులు అవసరం లేదు, వెపన్స్ అవసరం లేదు. ఆ దేశంలో ఉన్నటువంటి పిల్లలకి ఒక 3 నుంచి 4 సంవత్సరాలు సరైనటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వకపోతే చాలు, ఆటోమేటిక్గా ఆ దేశం ఏమైపోతుంది? అన్ని రంగాల్లో కూడా క్షీణతకు చేరుతుంది. అది విద్యకు ఉన్నటువంటి విలువ.